రాజమండ్రి మహాపట్టణంలో ఇది ఒక మధ్యతరగతి కుటుంబం. ఆ కుటుంబంలోని వారందరూ రాజమండ్రి నుండి నాగార్జున సాగర్ విహారయాత్రకు బయలుదేరినారు. మరి వీరి ప్రయాణంలోని పదనిసలు చూద్దామా? ఓకే, ఇప్పుడు ఉంది కదా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉమా, రేవంతి, ఉమా. ఏంటమ్మా లేటు? వస్తున్నానండి, పాప రెడీ ఎంతసేపు? చేస్తున్నాను. ఇంటికి మీరు సూట్ కేసు సర్దేశారా? అవన్నీ ఎప్పుడో సర్దేశాను. నాన్నగారు ఎక్కడా? మావయ్య గారు వస్తున్నానమ్మా. నాన్న, టైం అయింది, వెళ్దామా? అయిపోతుంది అనకరా, వినటానికి ఎలాగో ఉంది. సర్లే, బయలుదేరదామా? ఆ సరే, నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను. ఏమైనా మర్చిపోతే సర్దేశాయి అలాగే. త్వరగా. రామ్మా స్రవంతి, రా 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 రా. రామ్మా. తాతయ్య సాగర్ చాలా బాగుంటుందా? చాలా బాగుంటుందమ్మా. చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. చాచా నెహ్రూ గారి కాలంలో మొదలుపెట్టింది అది. అవునా తాతయ్య? అవునమ్మా, నీకు అన్నీ చూపెడతాను. అలాగే సరేనా? తాతయ్య. ఉమా, ఉమా, ఆ, ఆటో వచ్చేస్తుంది, రండి రండి. వచ్చేసిందా? రండమ్మా. రామ్మా శ్రవంతి. పద 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 పద. ఏ బాబు, అదేంటయ్యా రెడ్ సిగ్నల్ పడితే వెళ్ళిపోతున్నావు? భయపడకండి సార్, ఏం కాదు. అబ్బా మీరు ఊరుకోండి, అతను వెళ్తాడుగా. అలా కాదు, ట్రాఫిక్ ఉన్నా లేకుండా జాగ్రత్తగా ఉండాలిగా. ఒకవేళ అటు నుంచి ఏదైనా వెహికల్ వస్తే? సరే అలాగే. ఊరుకోండి సార్, రోజు నడుపుతున్నాను ఈ రోడ్ల పైన. ఏమవుతుంది ఏంటి? భయపడకండి, మీరు కూర్చోండి. అయ్యో ఏంటండి ఇది? మంచి చెప్తే తప్పే ఉంది చెప్పు. మీరెంత లెక్చరర్ అయితే మాత్రం అందరికీ లెక్చర్ ఇస్తారా? నమస్తే అన్న. నమస్తే అన్న, ఎటు వెళ్తున్నావు? నాగార్జున సాగర్ వెళ్తున్నా. మరి మీరు? ఇప్పుడే హైదరాబాద్ వాల్వో సర్వీస్ దిగా. ఎలక్ట్రీషియన్ అన్న, ఒకసారి లైట్లు చూడు. వస్తున్నా. లైట్లు వేయన్నా. ఓకే ఓకే. డిమాండ్ డిప్ కొట్టు. ఓకే ఓకే. పైపర్స్ ఓకే, పర్ఫెక్ట్. ఎయిర్ కూడా సరిపోయింది. నమస్తే అన్న. నమస్తే. ఎలాగైనా ఈ రోజు మనం టార్గెట్ తీసుకురా. సరే.
నాగార్జున సాగర్, నాగార్జున సాగర్, వయా ఏలూరు సాగర్, సార్ సాగర్, సార్ సాగర్, సాగర్ సాగర్ ఎక్కడమ్మా? సాగర్ సాగర్ వెళ్తుంది సార్, వెళ్ళండి. సాగర్ సాగర్, నానా వయా ఏలూరు సాగర్, మేడం మేడం సాగర్ మేడం, సాగర్ సాగర్, వయా ఏలూరు సాగర్. ఎక్కడ? ఏలూరు వెళ్తుందా? వెళ్తుంది సార్. సాగర్ సాగర్, సాగర్ సార్ సాగర్, వయా ఏలూరు సాగర్ సార్. సాగర్ సార్ సాగర్, వయా ఏలూరు సాగర్ సాగర్, సాగర్ సార్, వయా ఏలూరు ఎక్కాలి సార్, ఎక్కాలి సార్ త్వరగా. వయా ఏలూరు సాగర్. ఏంటన్నా ఫోన్తో ఏం చేస్తున్నావు? బండి తోలేటప్పుడు డిస్టర్బ్ అవుతుందని స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. వెరీ గుడ్ అన్నా. అన్నా బండి రివర్స్ చేసుకో అన్నా, నేను దిగి చూస్తాను. ఉమా ఎంత మంచి పద్ధతితో చూసావా? చాలా మంచి పద్ధతి. అలా చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, డ్రైవింగ్ మీద ఏకాగ్రతకు సహాయపడుతుంది. ఓహో, అలాగా. మరి ఏమంటున్నావు? రెడీ అన్నా? రైట్ 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 రావాలి రావాలి రైట్ రైట్ రాణి 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 అన్న రైట్ 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 రాణి అన్న ఇంకా రాణి రైట్ రైట్ రాణి అన్న రాణి రైట్ 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 అన్న రైట్ అన్న రైట్ 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 అన్న Hold on. Right, right. టికెట్ 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 సార్ టికెట్. నాగార్జున సాగర్కి 3 ఫుల్లు 1 హాఫ్. ఎవరెవరు సార్? మేమిద్దరం వాళ్ళిద్దరు. నాగార్జున సాగర్ ఎన్ని గంటలు చేరుతుంది? ఉదయం 6 చేరుకుంటుంది సార్. 6 గంటలకల్లా చేరుకుంటామండి. అక్కడ ఏ టూరిజం గెస్ట్ హౌస్ బుక్ చేశాను, ప్రాబ్లం లేదు. రాజమండ్రికి రిటర్న్ బస్ ఎప్పుడు ఉంటుందండి? ప్రతిరోజు సాయంత్రం 4 కోటి 6 కోటి ఉందమ్మా. ఏమండి, ఎల్లుండి బయలుదేరదామండి. ఎల్లుండి సాయంత్రం బయలుదేరు. సరే. పాపా చేతులు లోపల పెట్టుకోమ్మా. శ్రవంతి, శ్రవంతి, చేతులు లోపల పెట్టు. మాయ గారు కొంచెం చూసుకోండి. తమ్ముడు బండి ఆపుతున్నాను, ప్యాసింజర్ ఎక్కించుకో. అలాగే. ఏంటి టికెట్ లేకుండా ఫ్రీగా తీసుకెళ్తే ఎంత బాగుంటుందో. అబ్బే అస్సలు బాగుండదు. టికెట్ తీసుకుంటేనే బాగుంటది. అబ్బే అసలు ఫ్రీ టేస్టే లేదు. సాగర్ ఒకటి ఇవ్వండి. సార్ టికెట్ టికెట్ సార్. కండక్టర్ గారు, మీ ఆర్టీసీలో ఫ్రీ ఏం లేదా? ఉంది సార్,
50 కిలోల వరకు లగేజ్ కి 5 సంవత్సరాల లోపు పిల్లలకి ఫ్రీ సార్. అయితే నాకేం లేదన్నమాట. లేదు సార్. నాకు కూడా సాగర్ ఒకటి ఇవ్వండి. అలాగే. టికెట్ సార్, టికెట్ టికెట్. చూసావా కండక్టర్ గారి దగ్గర ఫ్రీగా ఎన్ని విషయాలు కనుక్కున్నానో. అరే, ఏంటి ఫ్రీగా తల బాదుకుంటున్నావు? ఏంటి డబ్బులు ఇచ్చి బతుకోవాలా? ఏంకమ్మా అది నీ ఇష్టం. దా పోదాం. చూడు, కండక్టర్ ఎంత చక్కగా డోర్ క్లోజ్ చేస్తున్నాడు. అవును నిజమే. మొన్న ఒకసారి ఏమైందో తెలుసా? మా ఫ్రెండ్ బస్ ఎక్కిన తర్వాత డోర్ వేయకుండానే బస్ మూవ్ అయింది. పాపం కింద పడింది. చాలా దెబ్బలు తగిలాయి తెలుసా? అరే పాపం. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, 1 వీక్ హాస్పిటల్లో ఉంది. చాలా ఖర్చు అయింది, కానీ ఇప్పుడు పర్వాలేదు, బానే ఉంది. పోనీలే, గండం గడిచింది. అవును. మేడం టికెట్. 2 సాగర్. అలాగే అమ్మా. తీసుకోండి అమ్మా. ఉదయం ఎన్నింటికి చేరుతుంది బస్సు? ఉదయం 6 వెళ్ళిపోతుందమ్మా. అలాగే. బాబు అన్నా, చూసావా, డ్రైవరు బస్సు కుదుపులు లేకుండా ఎంత చక్కగా నడుపుతున్నాడో. అవునా, అతని డ్రైవింగ్ చాలా బాగుంది. ఆ, ఆ. స్కూల్ పిల్లలు వెళుతుంటే ఎంత చక్కగా డ్రైవర్ బస్సు ఆపాడో చూడు. అవును. ఏంటి తలుపు తీ. ఎందుకు? ఫ్రీగా కాలేస్తుందయ్యా. తీయవయ్యా బాబు. చూసావా ఎంత ఫ్రీగా ఉందో? చూసావా ఎంత ఫ్రీగా ఏడుస్తున్నావో?
రానారా రావాలే రావాలన్నా రావాలి ఇంకా ఇంకా ముందుకు రావాలన్నా ఏమిటండి బస్ స్లో అయింది? అక్కడ ఎస్ టర్న్ ఉన్నట్టుంది. ఎస్టర్నా అంటే? అంటే రోడ్డు ఎస్ ఆకారంలో ఉంటుంది. చూడు హార్న్ కొడుతున్నాడు. ఎందుకంటే అటు నుంచి వచ్చే వాహనాలు కనబడవు కదా, అందుకని. చూసావా రోడ్డుకి ఎడమ పక్కన ఎంత చక్కగా వెళ్తున్నాడు. అవును. కొంతమంది డ్రైవర్లు తెలియక రోడ్డుకి కుడివైపున వెళ్తూ ఉంటారు. అది ఎంత డేంజరో తెలుసా? అమ్మో, ఒక్కొక్కసారి యాక్సిడెంట్ కూడా జరగచ్చు. అయ్య బాబోయ్. అమ్మో, ఎంత భయంకరమైన యాక్సిడెంటో చూడు. అవును. బస్సు ఎక్కేటప్పుడు నిదానంగా ఖచ్చితంగా రోడ్డుకి ఎడం పక్కే వెళ్ళాలి. ఎందుకంటే ఎదురుగా వచ్చే వాహనాలు మనకు కనబడవు కదా, అందుకే రోడ్డుకి కుడి పక్క వచ్చే వాహనాల హక్కు. తమ్ముడు కిందకోసారి దిగి పైన వైర్లు తగులుతాయేమో సార్. అలాగే అన్న. రాణి అన్న, రాణి 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 నెమ్మదిగా నెమ్మదిగా రాణి 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 నెమ్మది నెమ్మది రాణి 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 కావాలి. ఓకే ఓకే రైట్.
సార్ ఏలూరు వచ్చింది సార్, ఏలూరు. ఇక టిఫిన్ కాపుతున్నామండి, ఎవరైనా టిఫిన్ చేసే వాళ్ళు చేయొచ్చు సార్. ఎంతసేపు అవుతుందండి? 15 నిమిషాలు అవుతుంది. ఓకే రండి. ఫ్రూట్స్ దొరుకుతాయండి? దొరుకుతాయమ్మా. కండక్టర్ గారు, ఇక్కడ ఫ్రీగా ఏమైనా దొరుకుతుందా? సారీ సార్, ఏం అన్నా నాన్ వెజ్ ఏం దొరుకుతుందా? దొరకదు సార్. నా డ్యూటీ అయిందని నేను ఆగుతాను. సరే అన్న. ఆ. నమస్తే అన్న. ఇదిగో లాగ్ షీట్ అన్న. వైబర్లు, హెడ్ లైట్ అన్ని టూల్స్ బాగానే పనిచేస్తున్నాయి అన్ని. అలాగే ఉంటానన్నా. రెస్ట్ రూమ్ లో ఏం చేస్తావు అన్న? రెస్ట్ రూమ్ లో ఫుల్ గా రెస్ట్ తీసుకుంటా, అప్పుడే రేపు డ్యూటీకి ఫిట్ గా ఉంటా. సరే ఓకే అన్న. బయలుదేరదామా? బయలుదేరదాం. అందరూ వచ్చారా సార్? చూసుకోండి సార్. రైట్ 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 అన్నా. రాణి రాణి, రైట్ రైట్. అమ్మో, వర్షం వస్తుంది, చీకటి ఉంది, బండి జారుతుందేమో, జాగ్రత్తగా వెళ్ళాలి. కిటికీ తలుపు కాస్త తీస్తారు? ఎందుకు? ఫ్రీగా వర్షం వస్తుందండి. మూసేయ్. ఇప్పుడు బాగుందా? బాగుంది. ఈ రోజుకి ఫ్రీ చాలు. సాగర్ వచ్చింది సార్, సామాన్లన్నీ చూసుకోండి సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, సాగర్ చూపించడానికి గైడ్ ఎవరైనా దొరుకుతారా? సాగర్ చూడడానికి వచ్చారా? అవును సార్. ఇక్కడ మంచి టూరిజం గైడ్ ఉన్నాడు, ఆ. రవి సార్. వీళ్ళు ఫ్యామిలీతో సాగర్ చూడడానికి వచ్చారు, కొంచెం హెల్ప్ చేయమ్మా. ఓకే మొత్తం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రండమ్మా, రండి నాన్న. నమస్కారం. నమస్తే. నమస్తే సార్, ఐఎమ్ రవి. హలో. హియర్ ఆథరైజ్డ్ గైడ్ సార్. ఇక్కడ ఏమున్నాయో అన్ని చూడాలి. ఎస్ సార్, మొత్తం మీకు అన్ని చూపిస్తాను సార్. కొండ చూపిస్తారా అంకుల్? ఖచ్చితంగా అమ్మా. మీకు నాగార్జున సాగర్ అమ్మా, మీకు బోటింగ్ అమ్మా, మీకు బుద్ధ భగవానుడు సార్, అన్ని చూపిస్తాను సార్. ఓకే, ఎంత చార్జ్ యాజ్ యూ చేస్తారు? ప్లీజ్ సార్, మీరు ఎంత ఇస్తే అంత ఇష్టంగా తీసుకుంటాను సార్. ఓకే పదండి. ప్లీజ్ కమ్ సార్. రండి. నాగార్జున సాగర్ డ్యామ్ సార్ కృష్ణానదిపై నందికొండ వద్ద నిర్మించారు సార్. ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతాలలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు సార్. ప్రపంచంలోనే అతి ఎత్తుగా, పొడుగ్గా, గ్రావిటీ రూపంలో ఈ ఆనకట్టను నిర్మించారు సార్. ఇక్కడ కృష్ణానది వెడల్పు 3100 అడుగులు సార్, ఎత్తు 409 అడుగులు సార్. ఇటు రండి సార్, అటు కాలువలు చూపిస్తాను. ఈ ప్రాజెక్టు కుడి కాలువ సార్, ప్రపంచంలోనే అతి పొడవైన సార్. ఇటు వెళ్దాం సార్. జాగ్రత్త సార్, జాగ్రత్త. ఇదిగోండి సార్, ఇటు వెళ్తాయి సార్ కాలువ నీళ్లు. అక్కడ సార్, అటు చూడండి సార్, నీళ్లు వదిలినప్పుడు ఇలా ఇలా పారుతాయి సార్. గైడ్ గారు, బోట్ ఫ్రీయేనా సార్? లేదు సార్, బోటింగ్ కు 50 రూపాయలు టికెట్ తీసుకోవాలండి. అక్కడ ఇక్కడ ఇస్తారు. కూడా ఫ్రీ ఏం లేదా సార్? చక్కగా ఉంటుందమ్మా బోటింగ్. యూ కెన్ ఎంజాయ్ నాగార్జున సాగర్. బోట్ చక్కెర ఎంతసేపు ఉంటుంది?
టిఫిన్ కు మంచి రెస్టారెంట్ సార్, అదిగో అక్కడ ఉంది సార్, అక్కడ. జాగ్రత్త సార్, జాగ్రత్త, నిదానం నిదానం రామ్మా. నిదానంగా రండి. రా, అమ్మా. ఏంటి నాన్న ఎక్కడ? సార్ నాన్నగారు వెనక ఉన్నారు, జాగ్రత్త సార్. నాన్న చక్కగా ఎంజాయ్ చేశారు కదా సార్ మీరు. ఇక్కడ వసతులన్నీ బాగున్నాయి కదా సార్, ఇక్కడ ఏం ప్రాబ్లం కాలేదు కదా సార్, ఎక్కడ ఏమి అసలు మీకు ఏం ప్రాబ్లం, అసలు ఇన్కన్వీనియన్స్ ఏం కాలేదు కదా మరి? మరి సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. సార్ మళ్ళీ వచ్చినప్పుడు నన్నే పిలుస్తారు కదా సార్? మీరు మా గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారండి. మీలాంటి భర్త దొరకటం నా పూర్వజన్మ సుకృతం. భలేదానివే. నువ్వు పాప నాన్న సుఖంగా ఉండాలి. నీ ఆనందమే నాకు కావాలి. రామ్మా, రా. అన్ని చూసేసావా? ఏం చూసావు? మొత్తం చూసా. మొత్తం చూసావా? గుడ్. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందిరా. అవునాను. బస్కి టైం అవుతుంది, వెళ్దామా? వెళదాం. పదండి. అబ్బా, ఎన్నిసార్లు నీకు చెప్పాను సిగరెట్ కాల్చొద్దని. ఆరోగ్యానికి ఆరోగ్యం దెబ్బతింటుంది, డబ్బుకు డబ్బు దండగా. ఒక్కోసారి బస్సు తోల్తా కూడా సిగరెట్ కాలుస్తున్నావు. వద్దు. ఏమవుతుంది? సిగరెట్ జేబులో నుంచి తీయాలా, నోట్లో పెట్టుకోవాలా, అగ్గిపెట్టి తీయాలా, ఎలిగించుకోవాలా, మళ్ళీ అగ్గిపెట్టిని జేబులో పెట్టుకోవాలా? ఎంతసేపు పడుతుంది? ఎంత పడుతుంది? 2 నిమిషాలు. 60 కిలోమీటర్ల స్పీడులో బస్సు వెళితే నిమిషానికి కిలోమీటర్ దూరం వెళుతుంది. అంటే 2 నిమిషాలకి 2 కిలోమీటర్ల దూరం వెళుతుంది. ఈ 2 నిమిషాల్లో ఎన్ని వాహనాలు ఎదురవుతాయో ఒక్కసారి ఆలోచించు. అబ్బా, రాజమండ్రి విజయవాడ రండి సార్, రండి, ఎక్కండి సార్. రాజమండ్రి విజయవాడ రండమ్మా, రండి, రండి సార్. రాజమండ్రి విజయవాడ రండి సార్, రండి, ఎక్కండి. రాజమండ్రి విజయవాడ రండమ్మా, రండి, రండి. రాజమండ్రి విజయవాడ ఏలూరు రండి సార్, రండి సార్, రండి, ఎక్కండమ్మా. రాజమండ్రి విజయవాడ ఏలూరు రండి సార్, రండి, రండి సార్, ఎక్కండి సార్, ప్లీజ్ ఎక్కండి సార్. రండి తాతగారు, ఎక్కండి. మొన్న కూడా మీరు వచ్చారు కదా? అవునండి. సాగర్ చూడ్డానికి వచ్చారా? లేదు, ఫాదర్ హెల్త్ బాగాలేపోతే వచ్చాం. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు. ఎక్కండమ్మా, ఎక్కండి, ఎక్కండమ్మా. ఏం బాయ్, వెళ్దామా? పద. చలో భాయ్, రైట్ రైట్. ఏం సోదరా, టిఫిన్ ఎక్కడ ఆపుతావు? 10 కిలోమీటర్లు వెళితే మంచి హోటల్ వస్తుంది. టీ కూడా దొరుకుద్దా? ఓ, బ్రహ్మాండమైన టీ దొరుకుతుంది. అబ్బో, నువ్వు చెప్పే మాటలు వింటే నాకు ఇప్పుడే నోరుతుందయ్యా. నీకే కాదు, నాకు కూడా నోరూరుతుంది. భలే వెళ్దాం భలే. పదా. సోదరా, ఈ మధ్య ఈ సినిమా పాటలు వింటున్నావా? బ్రహ్మాండంగా ఉంటున్నాయి గురు. గాజువాక పిల్ల మింగాజులోళం కాదా, గాజువాక పిల్ల మింగాజులోళం కాదా, ఏ గాజువాక పిల్ల మింగాజులోళం కాదా. అబ్బా, ఎలా ఉంది గురు? అదేంటి, నే పాడుతా వినండి. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం వైజాగు పోదమే మైసమ్మ, మైసమ్మో 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 మైసమ్మ, బావరబట్టి బావరబట్టి. ఇదెట్ట ఉంది? కానీ మనం పోయేది వైజాగ్ కాదు, రాజమండ్రి సోదరా. భలే గమ్మత్తుగా మాట్లాడుతున్నావు గురు. కాదు, నేను ఎప్పుడు గమ్మత్తుగానే మాట్లాడతాను.
నేను అసలు మాట్లాడకుండా ఉండలేను అనుకో. భలే దొరికావు గురు నాకు. సార్ డ్రైవర్ తో మాట్లాడి డిస్టర్బ్ చేయకండి సార్. రండి సార్, ఇటు వచ్చి కూర్చోండి సార్ ప్లీజ్. అంతేనంటావా సోదరా? ఈసారి మనం టీ దగ్గర మాట్లాడుకుందాం. అట్లానే ఇంకాపు చాలు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరితో మాట్లాడొద్దని నీకు చెప్పానా? చెప్పావులే. ఇప్పుడు చూడు, నీ ఏకాగ్రత డ్రైవింగ్ మీద తప్పి పక్కదారి పడుతుంది. ఇన్ని సమయం చేస్తూ మాట్లాడుతున్నాను, ఏమైనా అయిందా? నిజమే, ఏమీ జరగలేదు. అంత మాత్రాన ఇక మీదట కూడా ఏమీ జరగదనుకోవడం తప్పు. అయ్యో, వచ్చేటప్పుడు ప్రయాణం ఎంత హాయిగా సుఖంగా ఉందండి. ఇప్పుడేంటండి ఈ బస్సు ఇలా వెళ్తోంది? నిజమే, వచ్చేప్పుడు హాయిగా ఉంది. ఇప్పుడే ఇదిగో ఇలాంటి డ్రైవర్ దొరికాడు. అయ్యో రామ. జాగ్రత్త జాగ్రత్త. ఊరుకో. నిదానం నిదానం, చాలా మంది ప్రయాణికులున్నారు బస్సులో. సరే సరే, నేను చూసుకుంటాలే. ఏంటి ఆ డ్రైవింగ్ ఏంటి, ఆ లోపంటే కాస్త జాగ్రత్తగా నడవచ్చుగా. అయ్యో బాబు, నా కాళ్ళు చేతులు ఆటలేదండి. ఇల్లు చేస్తా ఉంటారా భగవంతుడా? అరే భాయ్ నిదానం, భాయ్ నిదానంగా పోని, అందరూ భయపడుతున్నారు. ఓవర్టేక్ చేసేటప్పుడు ఎదురుగా వచ్చే వాహనాన్ని గమనించు. ఇదిగా నాకు తెలుసు, ప్రతిసారి నువ్వు చెప్పుకో. ఏమిట్రా నాయనా ఇది? ఏమండి, భయం వేస్తోందండి. భయపడుకు, ఏం కాదులే. ఏమన్నా అయ్యుంటే? అబ్బా ఏం కాదన్నా. అయ్యో, మీకు రక్తం వస్తోందండి. ఏమైందిరా, ఏమైంది? ఏం లేదన్నా, ఏం లేదు. మీరేం కంగారు పడకండి, కూర్చో, పాపం తీసుకో. ఏం కాదు, భయపడుకో. భగవంతుడా, త్రుటిలో ప్రమాదం తప్పింది. ఓవర్టేక్ చేసేటప్పుడు జాగ్రత్త అని చెప్పానా? అలాగే అలాగే. చూసావా, అన్నంత పనే అయ్యింది. అందుకే నా మాట విను అనేది. నిజంగా నా మనసు మాట వినుంటే ఎంత బాగుండేది. ఏమని అయ్యుంటే? అబ్బో, తలుచుకోవడానికే భయం వేస్తుంది. సార్ ఇక్కడ 10 నిమిషాలు బస్ ఆగుతుంది సార్. కాఫీ టిఫిన్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి సార్. రండి మేడం, ఇక్కడ 10 నిమిషాలు బస్ ఆగుతుంది. ఏం భయపడొద్దు బాయ్, పైన అల్లా ఉన్నాడు. ఫికరొద్దు, ధైర్యంగా ఉండు. అలాగే. ఏంటన్నా అంత టెన్షన్ ఉన్నారు? ఏమైందేంటి బాయ్? రెప్పపాట్లో పెద్ద ప్రమాదం తప్పింది. ఏం లేదు ఏం లేదు. పెద్ద ప్రమాదం తప్పింది. భయపడకన్నా, భయపడకు. ఆహా. నువ్వేం కంగారు పడకు. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. సార్ టీకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే రండి సార్, బస్సు బయలుదేరుతోంది. రండి సార్. ఏం బాయ్, వెళ్దామా? అరే మీరెవరయ్యా పైకి ఎక్కారు? ఇప్పుడే పెద్ద ప్రమాదం జరిగింది. దిగండి. అరే లోపల నేను సర్తాను కదా, మీరు దిగండి. రండి 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 అయ్యా. అరే అందరూ దిగండి భాయ్, దిగండి దిగండి. దిగండి దిగండి. రండి రండి. ఉండు బాయ్, ఎవరో పైకి ఎక్కారు, అందరూ దిగుతున్నారు. రండి 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 అయ్యా రండి. ఎక్కండి ఎక్కండి ఎక్కండి. రండి 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 రండి. ఏందయ్యా పైకి ఎక్కారు? ఎప్పుడు అట్లా పైకి ఎక్కకూడదు, పెద్ద ప్రమాదం. ఇప్పుడే పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నావు. రండి రండి రండి.
అబ్బా ఉదయం 4 కరెక్ట్ గా వచ్చేసిందే. సార్ రాజమండ్రి వచ్చేసింది సార్. మీ సామాన్లు తీసుకుని జాగ్రత్తగా దిగండి సార్. రండి సార్. రండి మేడం, సామాన్లు తీసుకుని దిగండి. రండి మేడం, రాజమండ్రి వచ్చింది సార్. ఆ వెనక సార్. రండి రండి సార్, రాజమండ్రి వచ్చింది సార్. రండి. రండి రండి సార్. అమ్మా నానా ఏం రాజమండ్రి వచ్చింది? మా శ్రవంతి లే. ఏం జోసఫ్, మన సాగర్ బండి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అవబోయిందంట. అవునంట, ఓవర్టేక్ చేసేటప్పుడు రెప్పపాట్లో ప్రమాదం తప్పిందంట. ఓవర్టేక్ చేసేటప్పుడు చాలా ప్రమాదాలకు అవకాశం ఉంది. ముఖ్యంగా టర్నింగుల్లో అసలు ఓవర్టేకే చేయకూడదు. అసలు అది కాదయ్యా, మన రోడ్డు మధ్యలో తెల్లటి లైన్ ఉంటుంది కదా, అది ముక్కలు ముక్కలుగా ఉంటే ఒకవేళ మనం ఓవర్టేక్ చేస్తే మళ్ళీ వెంటనే లెఫ్ట్కి వచ్చేయాలి. అలా కాకుండా లైన్ కంటిన్యూగా ఉంటే అసలు మనం ఓవర్టేకే చేయకూడదు. ఓకే వస్తానా. సలాం 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 బాయ్. రహీం భాయ్, సలాం. కూర్చో. ఇంతసేపు మేము నీ బండికి తప్పిపోయిన ప్రమాదం గురించే మాట్లాడుకుంటున్నాం. నిజము భాయ్. బస్సులోని జనమంతా ఒక్కసారి గొల్లుమన్నారు. ఏ అల్లా, బస్సులోని ప్రయాణికులంతా బిక్కసచ్చిపోయారు భాయ్. అందుకే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలయ్య బాబు. ఇది నిజం భాయ్. దాదాపు 50 మంది ప్రాణాలు మన వెనక బస్సులో ఉన్నాయన్న సంగతి మర్చిపోకూడదు. అలా చేయబట్టే భాయ్ 30 సంవత్సరాల నుండి ఒక యాక్సిడెంట్ లేకుండా, చిన్న గీత లేకుండా డ్రైవింగ్ చేస్తున్నావు. మన ఎండి గారు మీకు మెచ్చి పెద్ద బహుమతి కూడా ఇచ్చారు. డ్రైవింగ్ అనేది నా ఆరో ప్రాణం. భద్రతే లక్ష్యంగా నేను ఎప్పుడూ డ్రైవింగ్ చేస్తాను. అన్నా, నిన్ను ఆదర్శంగా తీసుకొని నీ దగ్గర చాలా మంచి విషయాలు నేర్చుకోవాలి. ఇంకా 2 మంచి విషయాలు చెప్పానా? రోడ్ల మీద ఇతరులు ఎలా వాహనాలు నడపాలని మనం అనుకుంటామో ముందు మనం అది పాటించాలి. ఉదాహరణకి మనకి ఎదురుగుండా వచ్చే వాహనాలు రోడ్డుకి మధ్యలో కాకుండా కుడివైపుకి రావాలని అనుకుంటాం కదా, అలాగే మనం నడుపుతున్న వాహనాలు రోడ్డుకి మధ్యగా కాకుండా పూర్తిగా ఎడమవైపుకి వెళ్ళాలి. అప్పుడే ఇద్దరికి భద్రత. ఎప్పుడు వాహనాన్ని ఎడమవైపు నుంచి ఓవర్టేక్ చేయకూడదు. చాలా మంచి మాట చెప్పినావు అన్నా. రోడ్డు మలుపుల దగ్గర వాహనాలు పార్క్ చేయకూడదు. అవును, కరెక్ట్. అంతేకాకుండా ప్రతి మలుపు దగ్గర సిగ్నల్స్ మాత్రం ఇవ్వాలి. అలాగే మనం కొండలు గుట్టలు దిగేటప్పుడు ఎక్కే వాహనానికి మనం దారివ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన వాహనాలకి ఇంజిన్ మాత్రం ఆపకూడదు. చాలా చక్కగా చెప్పావు అన్నా. మరో ముఖ్య విషయం ఏంటంటే వర్షం వస్తున్నప్పుడు మనం డ్రైవింగ్ ఇంకా చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే మనం స్పీడ్గా వెళ్ళి సడన్ గా బ్రేక్ వేసామనుకోండి, బండి జారి ఒకవైపుకి లాగేస్తుంది. అలా కాకుండా నిదానంగా వెళ్ళాలి, నెమ్మదిగా బ్రేక్ వేయాలి. అలాగే మంచు కురుస్తున్నప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. ఎందుకంటే ఎదురుగుండా వచ్చే వాహనాలు మనకు సరిగా కనిపించవు. ఇవన్నీ పాటించామనుకోండి, అసలు యాక్సిడెంట్లు అవటానికే తావుండదు. ఇది నిజం భాయ్. అంతేకాకుండా ప్రతి సంవత్సరము మన హాస్పిటల్కి వెళ్ళి నా కళ్ళు ఆరోగ్యం చెక్ చేయించుకుంటాను. మీ అందరికీ తెలుసు కదా. అందుకే నేను ఎప్పుడూ డ్రైవింగ్ కి ఫిట్ గా ఉంటాను. అన్నిటికంటే ముఖ్యమైనది, మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇతరులతో గొడవ పడి మనశ్శాంతిని పోగొట్టుకోకూడదు. మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుని ఏకాగ్రతతో మనం డ్రైవింగ్ చేయాలి. ఇదేనయ్యా నా 30 సంవత్సరాల సేఫ్ డ్రైవింగ్ రహస్యం. అదాని రహస్యం బాబాయ్. చూడండి రా, నేను బాబాయ్ అనట. నేను బాబాయ్ లా ఉన్నానా, ఆయన బాబాయ్ లా ఉన్నాడా? నువ్వే బాబాయ్ లాగా ఉన్నావు బాబాయ్. సరేలే, నేనే బాబాయ్ను. ఇది కరెక్ట్. సరే, డిపోలో సేఫ్టీ వీక్ ప్రోగ్రామ్ పెట్టారట. ఆర్ఎం గారు, ఎస్పీ గారు అందరూ వస్తున్నారట. త్వరగా అలాగే అలాగే కానివ్వండి. అలాగే అలాగే. కానీ కానీ తీసుకో. ఈనాటి మన రోడ్డు సేఫ్టీ వీక్ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ నాగబాబు ఐపీఎస్ గారిని వేదిక మీదకు సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన రీజనల్ మేనేజర్ శ్రీ రమేష్ గారిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు సంధ్య గారు ఎస్పీ గారిని పూలగుచ్ఛంతో సత్కరిస్తారు. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు మేరీ గారు ఆర్ఎం గారిని పూలగుచ్ఛంతో సత్కరిస్తారు.
ఇప్పుడు మన ఆర్ఎం గారిని సభకు అధ్యక్షత వహించవలసిందిగా కోరుచున్నాం. గౌరవనీయులైన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ నాగబాబు ఐపీఎస్ గారికి, మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు చాలా సుదినం. కృష్ణో నాస్తి దుర్భిక్షం అన్న చందాన శ్రీ రామస్వామి గారు, శ్రీ దత్తాత్రేయులు గారు ఉత్తమ డ్రైవర్లుగా 30 సంవత్సరాల ప్రమాదరహిత రికార్డు సృష్టించి మన వీసీ అండ్ ఎండి గారి చేతుల మీదుగా వారు అవార్డులు అందుకున్నారు. వారు అభినందనీయులు. వారిద్దరినీ ఆదర్శంగా తీసుకొని మనలో ప్రతి ఒక్కరూ ప్రమాదాలు ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా పూనుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ నాగబాబు ఐపీఎస్ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. గౌరవనీయులు రీజనల్ మేనేజర్ శ్రీ రమేష్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు భారతదేశంలో ప్రతి నిమిషం ఒక యాక్సిడెంటు, ప్రతి 9 నిమిషాలకి ఒక ఫ్యాటల్ యాక్సిడెంటు జరుగుతుందని మనందరం గమనించే ఉంటాం. అలాంటప్పుడు ఇద్దరు డ్రైవర్ మిత్రులు 30 సంవత్సరాలుగా ఎటువంటి డ్యామేజ్ గాని ఎటువంటి యాక్సిడెంట్ గాని లేకుండా బస్సు నడిపారు అంటే చాలా గొప్ప విషయం. అలాగే యాక్సిడెంట్ లేకుండా వాహనాన్ని నడపడం కుదురుతుందని చెప్పి వీరిద్దరూ నిరూపించారు. దీనంతటికీ మనకు కావాల్సింది లక్ష్యం. ఎప్పుడైతే మన మనసులో ఈ భావాలు నాటుకొని ఉంటాయో రోడ్డు మీద కూడా ఈ భద్రత అనేది మనకు కనబడుతుంది. చెప్పాలంటే సేఫ్టీ ఇన్ మైండ్ ఈజ్ సేఫ్టీ ఆన్ రోడ్. ఈ సూక్తి మన జీవితంలో అందరికీ ఒక భాగం కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా స్ఫూర్తిదాయకమైన ప్రసంగం. ఇప్పుడు ఉత్తమ అవార్డు గ్రహీతలైనటువంటి శ్రీ రామస్వామి గారిని, శ్రీ దత్తాత్రేయులు గారిని మన ఎస్పీ గారు సన్మానం చేస్తారు. మొట్టమొదట శ్రీ రామస్వామి గారు. కూర్చోండి. ఇప్పుడు ఉత్తమ అవార్డు గ్రహీత అయిన శ్రీ రామస్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైనటువంటి ఎస్పీ గారికి, ఆర్ఎం గారికి, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దాదాపు 30 సంవత్సరాల పైనుంచి మన సంస్థలో నేను బస్సులు నడుపుతున్నాను. ఆర్డినరీ బస్సులు నడిపాను, ఎక్స్ప్రెస్, హైటెక్ అన్ని సర్వీసులు చేశాను. అయితే ఎటువంటి సర్వీసు చేసినా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్కి ముఖ్యంగా ఏకాగ్రత ఉండాలని నమ్మిన వ్యక్తిని నేను. అందుకే నేను డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వెంటనే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటాను. ఈ బస్సులో ఉన్నటువంటి అందరి ప్రాణాలు నా డ్రైవింగ్ తీరుతెన్నుల మీద ఆధారపడి ఉంటుంది. వీరికి ఏదైనా ప్రమాదం జరిగితే వీరికే కాదు వీరి కుటుంబాలకు ఎంత నష్టం జరుగుతుంది అనే విషయాన్ని నేను ముఖ్యంగా ఆలోచిస్తూ ఉంటాను.
ఒకవేళ నా డ్రైవింగ్ లో చిన్న చిన్న లోపాలు ఏవైనా ఉంటే వెంటనే వాటిని సరిదిద్దుకుని నా డ్రైవింగ్ నైపుణ్యాన్ని పెంచుకుంటాను. అంతేకాకుండా నా డ్యూటీ అయిపోయి ఎప్పుడు తిరిగి వస్తానా అని ఇంటి దగ్గర నా భార్యా బిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారనే విషయాన్ని మర్చిపోకుండా డ్రైవింగ్ చేస్తూ ఉంటాను. కనుక ఈ విషయాలన్నీ ప్రతి క్షణం గుర్తుపెట్టుకుంటూ మనమందరం మనస వాచ కర్మణ మన సర్వీసుల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలనే కృతనిశ్చయంతో డ్రైవింగ్ చేయాలని ఆశిస్తూ నాకు ఈ సదవకాశం కల్పించినటువంటి ఆర్ఎం గారికి, ఎస్పీ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెలవు. చాలా చక్కగా చెప్పారు రామస్వామి గారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఆశిస్తూ ఇప్పుడు దత్తాత్రేయులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పెద్దలందరికీ నమస్కారం. నాకు స్టేజ్ పైన మాట్లాడడం పెద్దగా అలవాట్లేదు, కానీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీకు. నేను బస్ డ్రైవర్ అయిన మొదటి రోజు మా నాన్నగారు ఒక మాట చెప్పారు నాకు, బాబు నీ ఉద్యోగం ఒక దేవుని కార్యం లాంటిది. ఎంతోమంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తావు. ఇది మానవ సేవ. మరి మానవ సేవే మాధవ సేవ. అలాగే నీ ఉద్యోగంలో ఎవరికి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగకుండా చూసుకో అని దీవించారు. నేను డ్యూటీ ఎక్కిన ప్రతిసారి నాకు ఆ విషయమే గుర్తుకొస్తుంది. అలాగే 30 సంవత్సరాల నుంచి ఎటువంటి ప్రమాదం జరగకుండా బస్సు నడపగలుగుతున్నాను. ఇలాగే ఇక మీదట కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా బస్సును నడుపుతానని మీ అందరి ముందు ప్రమాణం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దత్తాత్రేయులు గారు కూడా చాలా చక్కగా చెప్పారు. మన ఎస్పీ గారు చెప్పినట్లుగా సేఫ్టీ ఇన్ మైండ్ ఈ సేఫ్టీ ఆన్ రోడ్ అన్న నానుడిని ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకుంటూ ఇప్పుడు మన సంస్థ మనకిచ్చినటువంటి భద్రతా సూక్తిని ప్రతి ఒక్కరం మన్నం చేసుకుందాం. నేను నందు బస్సును ఏకాగ్రతతో నడిపి ఎదుటి వాహనములు పాదచారులను రోడ్డు సంకేతాలను గమనిస్తూ అవసరమైన సమయంలో వేగ నియంత్రణ చేస్తూ ప్రయాణికులకు సుఖవంతమైన సురక్షిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తూ అవసరమైన సందర్భంలో మర్యాదపూర్వకంగా చిరునవ్వుతో సంభాషిస్తూ వారికి సహకరిస్తూ వారిని గమ్యస్థానానికి క్షేమంగా సమయపాలన పాటిస్తూ చేరుస్తాను. గౌరవనీయులైన మన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ నాగబాబు గారు ఎంతో బిజీగా ఉండి కూడా వారు మనందరి కోసం ఇక్కడికి వచ్చి వారి అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు మనందరం మన సంస్థ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే మన ఆర్ఎం గారికి, ఈవీఎం గారికి, ఇచ్చేసిన పాత్రికేయులకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. భద్రత సినిమా చూశారు కదా, ఇందులో సురక్షితంగా బస్సు నడిపి క్షేమంగా గమ్యం చేరడానికి దాదాపు 50 సూచనల మేరకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సునాయాసంగా పాటించదగ్గవే. ఈ సంస్థలోని ప్రతి డ్రైవర్లు, కండక్టర్సు వీటిని పాటించి ప్రమాదాలు తప్పించుకోవచ్చు. ఈ జన్మను సార్థకత చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఏ మనిషికైనా తన ప్రాణం చాలా ముఖ్యమైంది. అది మీరు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, పాదచారులు కావచ్చు, ఇతర వాహన వినియోగదారులు కావచ్చు, ఎవరిదైనా ప్రాణమే. ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబ బాధ్యత ఉంటుంది. అటువంటి సమయంలో రోడ్డు ప్రమాదాల వలన ఎవరికీ ఎటువంటి నష్టం కలగకుండా ఉండాలంటే చిత్రంలో చూపించిన సూచనల్ని తూచా తప్పకుండా పాటించండి. అప్పుడు ప్రాణ నష్టం జరగదు, ఆస్తి నష్టం జరగదు,
మానసిక ఒత్తిళ్ళకి లోనవరు. భద్రత మీ జీవితంలో ఒక భాగం అవుతుంది. గుర్తుంచుకోండి, మీరెప్పుడు డ్యూటీ ముగించుకుని ఇంటికి క్షేమంగా తిరిగి వస్తారని మీ కుటుంబ సభ్యులు మీ గురించి ఎదురు చూస్తూ ఉంటారు. మీ బాధ్యతను మర్చిపోవద్దు. ఆల్ ద బెస్ట్.